ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షించబడినప్పటికి కూడా మనం పాపంతోనే పోరాడుతూనే ఉంటాం. ఎందుకు అని ప్రశ్నించినట్లయితే, మనము పాపపు స్వభావం కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, తర్వాత పాపపు ప్రపంచంలోనే మనం ఉన్నాం కాబట్టి, మనం పాపంతోనే పోరాడుతూనే ఉంటాం. నిజమైన విశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉంటది అని మనం ప్రశ్నించినట్లయితే, ఆయన చేసిన పాపాన్ని దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడు. మనము దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, అది చాలా గొప్పది. ఏంటి ఆ వాగ్దానం అని మీరు అడిగినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రికలోని 3:2 తెలియజేస్తాడు. ఏంటంటే, మనము ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షం కాలేదు, కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె అవుదుమని చెప్పేసి అన్నాడు. అంటే మనము దేవుడు అవుతామని కాదు, కానీ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు వలె పరిపూర్ణులుగా అవుతాం. పాపం నుంచి వేరు చేయబడి పాపపు